వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. స్థానిక బోస్ రోడ్లోని వాసవి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ ఉచిత వైద్య శిబిరాన్ని న్యాయమూర్తి గ్రంథి గోపాలకృష్ణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. శ్రీచక్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎముకలు, కీళ్ల నొప్పులు, బీపీ, షుగర్ వంటి వాటికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు అచ్యుత సాంబశివరావు, మాలిపాటి తిరుమలరావు, గోపికృష్ణ, పొట్టి శ్రీధర్, బెల్లంకొండ రామ్మోహన్, శ్రీనివాసరావు, మాదల పూర్ణ, వంకదార శివ సుధాకర్, హరిబాబు, వెచ్చ నాగరాజారావు, తూనుగుంట్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యం అనేది అన్నిట్లో అందరికీ కూడా ముఖ్యమైనటువంటి విషయము. అందుకనే పెద్దలు ఆశీర్వదించి కూడా ఆయువు ఆరోగ్యము కావాలి అని చెప్పని ఆశీర్వదిస్తారు. మొట్టమొదటి మన దేవాలయంలోకి వెళ్ళిన దేవుని దగ్గర ఆశీర్వచనం తీసుకున్నా కానీ పూజారి గారు ఆశీర్వదించే మనకు ఆయువు ఆరోగ్యం సరిగా ఉండాలని. కాబట్టి మనం ఉన్నన్ని రోజులు మంచిగా ఉండాలి అంటే మనం మన శరీరం మీద తగినటువంటి శ్రద్ధ తీసుకోవాలి, దానికి తగినటువంటి వ్యాయామం చేసుకోవాలి. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే వెంటనే డాక్టర్ని సంప్రదించి మనకున్నటువంటి రోగాన్ని కానీ నివృత్తి చేసుకుంటే సంపూర్ణంగా జీవిస్తాము. కాబట్టి ఈ కార్యక్రమం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్, ప్రతి ఒక్క జీవికి, ప్రతి ఒక్కరికి కూడా, మనిషికి కూడా. ఎందుకని అంటే మనం సవ్యంగా ఉన్న రోజులు మనల్ని అందరూ గౌరవంగా చూస్తారు, మంచిగా చూస్తారు. మనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు కొంతమంది మాత్రమే మనతో తోడుగా నిలుస్తారు. కానీ మనం ఆరోగ్యంగా ఉంటే మనం ఇతరులకు సహాయపడవచ్చు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేది ఆర్యవైశ్య సంఘం వారి నిర్వహించడం అనేది చాలా అద్భుతమైన విషయము. అమృతలూరు మండలం గోవాడ గ్రామంలో తెలుగుదేశం జనసేన పార్టీల ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు. అమృతలూరు మండలం గోవాడ గ్రామంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు ఆత్మీయ సమావేశంలో పాల్గొని గ్రామస్తులకు రాబో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి గోవాడ గ్రామం నుండి అత్యధిక మెజారిటీ వచ్చే విధంగా అందరూ కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. పెద్దగా పునాదులు కూడా లేవు, పేకమేళలే కట్టుకుంది. వాటిని ఊడ్చిపడాల్సిన అవసరం ఇవాళ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తల మీద ఉంది. ఆ దిశగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల భౌతవ్యం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతరం, విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఆలోచన చేసే ప్రతి ఒక్కరు కూడా ఈ దుర్మార్గపు పరిపాలన అంతమొందించాలనే ధ్యేయంతో, కృత నిశ్చయంతో ఇవాళ కనపడతా ఉన్నారు. ఎందుకంటే 2014లో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందరూ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఎంతో ఆలోచన చేసి అధికారం అప్పచెప్పారు. మరి మీరు చూశారు 14 నుంచి 19 వరకు పరిపాలన. 19లో ఎందుకు ఓడిపోయామనేది ఇవాళ 5 ఏళ్ల తర్వాత ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎందుకు ఓడిపోయాడంటే కారణం కనపడదు. ఎంత వెతికినా కూడా ఏం జరిగింది తప్పంటే తెలుసుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఓడించాలి అంతే, జగన్మోహన్ రెడ్డి కావాలి, ఒకసారి చూడాలి, అంతకుమించి వేరే ఆలోచన లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా 1995 నుంచి 2004 దాకా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. వాస్తవం మాట్లాడితే 2014 నుంచి 19 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి కార్యక్రమాలు అంతకుముందు కూడా ఎప్పుడు చేయలేదు. అంత బ్రహ్మాండమైన పరిపాలన. వాసవి యూత్ తెనాలి వారి ఆధ్వర్యంలో ట్రైసైకిల్స్ మరియు వినికిడి యంత్రాలను పంపిణీ చేశారు. పట్టణానికి చెందిన కరేటి గోపి, బి సురేష్ అనే దివ్యాంగులకు ట్రైసైకిల్స్, కాంతారావు, కొత్త వెంకట సుబ్బారావు అనే ఇరువురికి వినికిడి యంత్రాలు మరియు తాడి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తికి కళ్లజోడును వాసవి యూత్ తెనాలి తరఫున అందజేశారు. ఆదివారం కొత్తపేటలో జరిగిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని వీటిని అందజేశారు. కార్యక్రమంలో వాసవి యూత్ కమిటీ సభ్యులు మాజేటి బద్రి, చీమకుతి సతీష్, బియ్యపు విజయ్, కనమల్లపూడి శ్రీనివాస్, నాలం రజనీకుమార్, ప్రసాద్, బి కిషోర్, ఫణికుమార్, ఎం వేణు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. జనాభాకి అవసరమైనవి అంటే ఆయా గవర్నమెంట్లలో ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి ప్రతిఫలంగా మన మిత్రులకి కావాల్సినవి అనేక రకాలు, అంటే ఇల్లు అవ్వచ్చు, వాళ్ళ గ్యాస్ స్తంభాలు కావచ్చు, లేకపోతే రైస్ కావచ్చు, అనేక గవర్నమెంట్ పథకాలను
వాసవి యూత్ ద్వారా అందించడం జరిగింది. మరి అలానే ఇవాళ ఈ రోజున ఒక 2 ట్రైసైకిల్స్ ఛాలెంజ్డ్ పీపుల్స్ ఉన్నారండి టౌన్లో. వాళ్ళకి మొన్న అనుకోకుండా మా కన్వర్లపూడి శ్రీనివాస్ గారు వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళకి 3 చక్రాల సైకిల్స్ కావాలి అనగానే పాపం మా శ్రీనివాసు మాకు 2 ఫ్రెండ్స్ అందరితో కలిసి అన్న ఈ ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది, ఈ ప్రోగ్రాము మనం ఇద్దాము. మరి ఆ ట్రైసైకిల్స్, ఇయర్ ఫోన్స్, కళ్ళజోడు ఇవాళ సేవా కార్యక్రమంలో భాగంగా అతి కడు భేదవాళ్ళు మరి వాళ్ళకి ఇవ్వడానికి ఇవాళ మా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మండలంలోని సంగం జాగర్లముడి గ్రామస్తులు తనపై చూపుతున్న అభిమానాన్ని ఎన్నటికీ మరువలేనని, ఉమ్మడి పార్టీ అధికారం చేపట్టిన తర్వాత గ్రామానికి మంచి చేసి గ్రామస్తుల రుణం తీర్చుకుంటానని జనసేన పిఎస్సి చైర్మన్, ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నాదెండ్ల మనోహర్ ఉమ్మడి పార్టీ శ్రేణులతో కలిసి మండలంలోని సంగం జాగర్లముడిలో పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ గ్రామస్తుల యోగక్షేమాలు విచారించి ఎన్నికల మేనిఫెస్టోలోని పలు అంశాలను వివరించారు. లైటింగ్ భయ్యా బ్యాక్ సైడ్ ఉండే వాళ్ళు ఇటు వచ్చాను భయ్యా, ఇటు రౌండ్ అప్. పాలనలో ఎన్నో చేశాడురా తండ్రి వెలుగు వంతెన తల్లి బిడ్డ ఆసుపత్రి వృద్ధులకు పింఛన్లు
ఇచ్చేసేయండి ఎవరికైనా ఇచ్చేయండి మీరు అనుకో కాయ కొట్టండి సార్ ఇచ్చి ఈ రోజుకి కూడా చాలామంది వాళ్ళ ఆవేదన ఈయన ఏదో బటన్ నొక్కాడు కానీ మాకు మాత్రం ఆ డబ్బు చేరలేదనే భావన చాలామంది వ్యక్తపరుస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా పల్లెల్లో చాలామంది ఈ రోజుకి కూడా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. కొంతమందికి ఇంకా రేషన్ కార్డు రాలేదని బాధ వ్యక్తపరిచారు. ఇల్లు కట్టుకున్నా కూడా 2 సంవత్సరాలు అయిపోయింది, నిధులు ఆపేశారు. ఏమాత్రం కూడా వీళ్ళు ప్రభుత్వం నుంచి నిధులు ఇంకా రిలీజ్ చేయలేదనే విషయం ఇందాక కూడా పాపం మహిళ ఎంతో ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే సంక్షేమం అనే ఒక అద్భుత కల్పనతోటి ఇన్ని సంవత్సరాలు వీళ్ళు పబ్బం గడుపుకొని మోసం చేసుకుంటూ వచ్చారు. అభివృద్ధి అనేది గతంలో జరిగింది. ఇంకొక 5 సంవత్సరాలు ఆలపాటి రాజా గారు ఉన్నప్పుడు ఎస్పెషల్లీ ఈ ఏరియాలో చాలా సిమెంట్ రోడ్లు బాగా వేశారని ప్రతి ఒక్కరు కూడా గుర్తించారు. ఆ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఇందాక చర్చిలో పాస్టర్ గారు కూడా కోరింది ఏంటంటే, ప్రతిరోజు వచ్చి వెళ్ళాలంటే రహదారుల పైన చాలా ఇబ్బంది కలుగుతోంది. మంచి రహదారులు నిర్మాణం చేయాలి. మన భవిష్యత్తు కోసం మన బిడ్డలకి ఎక్కడ అన్యాయం జరగకుండా, యాక్సిడెంట్లు జరగకుండా ఉండాలంటే ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలనే మాట ఆయన అన్నప్పుడు నిజంగానే మమ్మల్ని అందరూ కదిలిచ్చింది. నిజాయితీగా ఒక మంచి ప్రణాళికతోటి రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ గ్రామంలో కొన్ని సమస్యలు ప్రత్యేకంగా ఉన్నాయి. సైడ్ డ్రైన్ కాలువలు నిర్మాణం చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్న భూముల్లో కమర్షియల్ అగ్రికల్చర్ విషయంలో, రెసిడెన్షియల్ విషయంలో కొంచెం తేడాలు వచ్చి భూమి విలువలు బాగా పెరిగిపోయి రైతులు ఇక్కడ అమ్ముకోలేని పరిస్థితి. సో ఆ విధమైన పరిస్థితుల నుంచి వాళ్ళని అధిగమించడానికి తప్పకుండా కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా గుంటూరుకి తెనాలికి కలిపే ఈ రహదారిలో సంగం జాగర్ల ముడి దగ్గర ఒక మంచి సెంటర్ లాగా మనం ఏర్పాటు చేయొచ్చు. దాని గురించి కూడా ఆలోచించి ఇక్కడ ఉపాధి అవకాశాలు కలిపే విధంగా, యువతకు భవిష్యత్తు ఉండే విధంగా, గౌడపాలెంలో కూడా చాలామంది యువత పాపం ఉపాధి లేని విషయం కనపడుతుంది. ఆ పరిస్థితుల్ని అధిగమించడానికి కోసం తప్పకుండా ఈ ప్రాంతానికి ఇంకా మరిగైనా పెట్టుబడులు వచ్చే విధంగా, ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని, రాబోయే రోజుల్లో తప్పకుండా విజయం మాది. 3వ తారీఖున మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. ఒక అద్భుతమైన స్వాగతం పలకడమే కాకుండా ఆ సభ విజయవంతం అయ్యే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తారని ఈ సందర్భంగా మేము అందరం కూడా అందరినీ ఆహ్వానించుకుంటూ అపీల్ చేస్తున్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్. తేలపురోలు గ్రామంలో మహమ్మద్ ఖాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ. ముఖ్య అతిథులుగా పాల్గొన్న నాదెండ్ల మనోహర్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.